సికింద్రాబాద్ లో ఇద్దరు యాచకులపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపుతుంది. ఈ దాడిలో ఒకరు మృతి చెందారు, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు. మోండా మార్కెట్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఫుట్పాత్ పై పడుకున్న వ్యక్తిపై దుండగులు విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేశారు. మారెట్పల్లి పరిధిలోని గణేష్ ఆలయ సమీపంలో మరో యాచకుడిపై అదే ముగ్గురు దాడి చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సికింద్రాబాద్ లో ఇద్దరు యాచకులపై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం సృష్టిస్తుంది. ఈ దాడిలో ఒకరు మృతి చెందారు, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో బాధితుడు చికిత్స పొందుతున్నాడు. మోండా మార్కెట్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఫుట్పాత్ పై పడుకున్న వ్యక్తిపై దుండగులు విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేశారు. మారెట్పల్లి పరిధిలోని గణేష్ ఆలయ సమీపంలో మరో యాచకుడిపై అదే ముగ్గురు దాడి చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. చెప్పండి లిఖిత, నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు, మరి దాని వివరాలు ఏమైనా తెలిసాయా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ వరలక్ష్మి, అయితే నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో అయితే ఫుట్పాత్ పై నిద్రిస్తున్న యాచకులపై ఒక ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం జరిగింది. ఈ దాడికి కారణం కేవలం ఆ యొక్క యాచకుల దగ్గర ఉన్న డబ్బును దొంగతనం చేయడమే అని అయితే తెలుస్తోంది. అంతేకాకుండా మిగతా వివరాల్లోకి వెళ్తే వీళ్ళు కొద్ది రోజులుగా యాచకులను అయితే గమనిస్తున్నట్టు తెలుస్తుంది. చాలా వరకు మనకు బయట కూడా సోషల్ మీడియాలో కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తుంటాయి. ఒక యాచకుడు చనిపోయాడు అంటే అతని దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. ఈ యొక్క భిక్షాటన చేసిన డబ్బు అంతా కూడా వాళ్ళు దాచుకుంటూ ఉంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని ఈ యొక్క సైకోలు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దాడి చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు వారిని గమనిస్తూ కొద్ది రోజులుగా ఒక వారం రోజులుగా ఈ దాడికి పాల్పడేందుకు అయితే ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ముగ్గురు ఇంతకు ముందు నేర చరిత్ర ఏమైనా ఉందా ఏంటి అనే వివరాలు కూడా పక్కన ఉన్న వారిని కూడా, అంటే ఇంతకు ముందు ఇక్కడికి వచ్చి చూడడం కావచ్చు, వారితో గొడవ పడడం కావచ్చు, ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా మిగతా వివరాలు ఉన్నాయో వాటిలో కూడా పరిశీలిస్తున్నారు. ఆ దుండగులు ఎవరు, ఎలా ఉంటారు, ఎందుకొరకు ఈ యొక్క గొడవలు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, ఏంటి అనే వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. త్వరలోనే ఆ ముగ్గురిని పట్టుకుంటామని కూడా పోలీసు అధికారులు చెప్తున్నప్పటికీ కూడా మన ఇక్కడ నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. ఒక యాచకుడిపై ఒక్కరు కాదు, ఒక్కటే రోజు రెండు ప్రాంతాల్లో, ఇటు మోండా మార్కెట్ లో అలాగే మారేడుపల్లి ప్రాంతంలో కూడా ఈ యొక్క ఘటనలు అనేది ఒకేసారి చోటు చేసుకోవడం నిజంగా బాధాకరమని చెప్పుకోవాలి. వాళ్ళకి రైట్ లిఖిత, థ్యాంక్ యూ.